బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే జై బీసీ మేమెంతో బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే విద్యా ఉద్యోగాలు వెంటనే జై బీసీ మేమెంతో బీసీల ఐక్యత సాధిద్దాం బీసీల ఐక్యత విలేకరులు కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, వీళ్ళు దాదాపు సాధించే వరకు ఎక్కువ ప్రచారం చేసింది మీడియా సోదరులు. ఎందుకంటే ప్రచారం తక్కువన్నా కానీ ఎక్కువ రోజు జరిగినట్టు మనకు సహకరించింది. ఇప్పుడు కూడా ఈ బీసీ రిజర్వేషన్ సాధించే వరకు కూడా మీ సహకారం ఉండాలని చెప్పి కోరుతున్నాం. అయితే దాదాపు మనము ఈ ప్రాంతంలో 1131 రోజు మనము సమ్మె చేసి తెలంగాణ సాధించుకున్నాం. అదే పద్ధతిలో తెలంగాణ పోరాటం ఎట్లయితే సాగిందో ఈ బీసీ పోరాటం కూడా అట్లా సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దాదాపు ఆనాడు కాలంలో మరి ఈ కుల వ్యవస్థ ఏదైతుందో ఈ రిజర్వేషన్లు పంచుకోవాలని చెప్పేసి మేమెంతో మాకంతా అనే నినాదం ఏదైతుందో ఇది అప్పుడే పుట్టింది. అయితే దాదాపు బాబాసాహెబ్ అంబేద్కర్ కొందరు అంటారు మావాడు అంటారు, కాదు మేము అంటున్నాం అందరి వాడు బాబాసాహెబ్. కాబట్టి ఆయన అప్పుడు చర్చల్లో దాదాపు బీసీలందరూ కూడా అంబేద్కర్ వైపు పోదామని చెప్పి ఆలోచిస్తుంటే గాంధీ గారు ఇటువైపు పోవద్దు, నేను మీకున్నా కదా అని చెప్పేసి సంజాయించాలని కూర్చుండబెట్టిండు. కాబట్టి ఆ రిజర్వేషన్లు కూడా అన్యాయం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి బీసీలకు ఏదైతే రిజర్వేషన్ న్యాయమైన, ధర్మమైన, రాజ్యాంగబద్ధమైన న్యాయ సూత్రాలకు అనుగుణమైనటువంటి కోరిక ఏదైతే ఉన్నదో మా జనాభా ప్రాతిపదికన మనకు రిజర్వేషన్లు ప్రకటించాలని దశాబ్దాల కాలంగా బీసీలు కోరుతూ ఉన్నారు. ఆ యొక్క న్యాయమైన, ధర్మమైన, రాజ్యాంగబద్ధమైన కోరికను నెరవేర్చాలని ఈరోజు రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల పిలుపు మేరకు ఈరోజు నందిపేట మండలంలోని అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, బీసీ నాయకులు, బీసీ బంధువులందరి యొక్క ఆమోదంతో వారి యొక్క ఏకగ్రీవ తీర్మానంతో ఈరోజు పెద్ద ఎత్తున నందిపేట మండలంలో బంద్ నిర్వహించడం జరిగింది. ప్రతి వ్యాపార, వాణిజ్య, వర్తక, విద్యా సంస్థల ప్రతినిధులందరూ ఇవాళ బీసీల యొక్క ధర్మమైన కోరికను మనం మద్దతు తెలపాలని చెప్పేసి వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఈరోజు బంద్ ప్రకటించడం జరిగింది, బంద్కు మద్దతు ఇచ్చడం జరిగింది. వారందరికీ కూడా జేఏసీ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు భారతదేశంలో సుమారు 70% పైగా ఉన్నటువంటి బీసీలు వారి యొక్క జనాభాకు సరిపడా రిజర్వేషన్లు లేక ఇవాళ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరిగింది. మరి అన్యాయం సరిచేయాలంటే, దశాబ్దాల అన్యాయం సరిచేయాలంటే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు తెలంగాణలో, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే అన్ని పార్టీలు ఒక దానిపై నడిచాయో సేమ్ అదే ఇవాళ వాతావరణం కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఇవాళ ఉద్యమ సంఘాలు, ఉద్యమ నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా మనమందరం ఒకటే బీసీలకు మనం న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క మద్దతును తెలిపి అన్ని పార్టీలు ఇవాళ బీసీల కోసం నడుము బిగించాయి. మరి ఇవాళ ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. వెంటనే ప్రధానమంత్రి గారు ఈ విషయం పైన చొరవ చూపి ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కోరుతూ, లేనట్లయితే ఈ ఉద్యమం ఉవ్వెత్తున వేగుస్తుంది. ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉద్యమం రేపు పొద్దున ఢిల్లీకి కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీల న్యాయమైన, ధర్మమైన, రాజ్యాంగబద్ధమైన కోరిక నెరవేర్చాలని కోరుతూ జై బీసీ, జై బీసీ. ఏదైతే ఈ పిలుపుందో ఈ రోజు బీసీ బంద్ అని చెప్పేసి ఈ పిలుపుని ఇవ్వడం జరిగింది. చాలా మందికి కూడా ఈ రోజు బంద్ ఉన్నది. మరి ఎందుకు బంద్ ఉన్నది అన్న విషయం చాలా మందికి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా అంటే ఈరోజు బంద్ ఉన్నది, మామూలుగా ఎప్పటిలాగే భారత్ బంద్ అంటారు కదా, అలాగే బంద్ ఉన్నదని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలారా,
మీరందరూ కూడా ఒకసారి గమనించండి. ఈ బంద్ ఎందుకంటే ఏదైతే బీసీ బిడ్డలు ఉన్నారో వాళ్ళ హక్కుల కొరకు ఈ బంద్ను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ను చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఏదైతే మనం జనాభాలో 100లో 60 నుంచి సుమారు 70 మంది మనమే ఉన్నాం. కానీ మనకు ఏదైతే మనకు ఈ పంపకాలు ఉన్నాయో విద్య వైద్యం కానీ ఇటు ఉపాధి కానీ ఇటు రాజకీయ రంగాల్లో కానీ మనకు మన జనాభా మట్టుకు జనాభా ఉన్నంత మనకు తగినన్ని సీట్లు తగినన్ని ఉపాధి అవకాశాలు మనకు రావట్లేదు. కావున ఈ యొక్క ఏదైతే ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నామో మనకు అన్ని రంగాల్లో కూడా మనకు మన జనాభా ప్రకారం మనకు మన హక్కుల్ని సాధించుకునే విధంగా మనకి ఈ బంద్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ రానున్న రోజుల్లో ఎలా అంటే ఈ బీసీ బిడ్డలతో పెట్టుకుంటే బాగుండదని చెప్పేసి ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లలో కానీ మన బీసీ బిడ్డలకు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మనమంతా కూడా స్వచ్ఛందంగా షాప్ తిరిగి దయచేసి బంద్ చేయాలని చెప్తే వారందరూ ఈ రోజు పొద్దున్న నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కరు షాపుల వంక కూడా చూడలేదని చెప్పేసి చెప్తూ వారందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క బీసీ ఉద్యమానికి బీజం వేసినటువంటి తెలంగాణ సర్కార్ రేవంత్ అన్న గారికి వారు జనాభా ప్రాధికారం అంటే ఇక్కడ కులగణన చేసి తెలంగాణ అసెంబ్లీలో మనకు బిల్లు పెట్టి ఆమోదం తెలిపి గవర్నర్కు పంపిరు కానీ గవర్నర్ ఆమోదం తెలిపారు అని చెప్పేసి కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ గవర్నర్ ఆమోదం తెలిపితే మన రాష్ట్రంలో మట్టుకు మనకు 42% రిజర్వేషన్లు అన్ని రంగాల్లో కూడా మనకు వస్తాయి. కావున మీరందరూ కూడా ఒకసారి గమనించాలా. ఈ యొక్క ఉద్యమానికి బీజం వేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కు మనందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ